వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఉత్కంఠ రేపుతోంది. నెల్లూరు నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రధాన రహదారులు కూడలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెన్నై కోల్కతా హైవేలో సైతం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. జగన్ పర్యటనకు జనం రావద్దంటూ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తం 113 మందికి మించితే కేసులు పెట్టి అరెస్టు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్యాసింజర్ వాహనాలు సైతం తనిఖీ చేస్తున్నారు పోలీసులు. గ్రామ స్థాయి నుంచి మాజీ మంత్రుల వరకు పోలీసులు నోటీసులు అందించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నెల్లూరు పట్టణంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు పోలీసుల ఆంక్షలను పట్టించుకునేది లేదంటూ మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా జగన్ దగ్గరికి వెళ్తామంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరోవైపు భారీగా కార్యకర్తలు వస్తారంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి పోలీసులు ఏం ఆంక్షలు పెడుతున్నారు వాళ్ళ మాటల్లో ఒకసారి విందాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటన నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా సెంట్రల్ జైలు దగ్గరికి మరియు నెల్లూరు సిటీలోనే కోవూరు మాజీ శాసనసభ్యులు గారి ఇంటి దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎటువంటి పబ్లిక్ మీటింగ్కి పర్మిషన్ తీసుకోలేదు. కాబట్టి ఈ 2 ప్లేసులు విఐపి గారు విజిట్ చేసేటువంటి 2 ప్లేసులు, ఒకటి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని మరియు ఆ జైలు దగ్గర హై సెక్యూరిటీ జోన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పబ్లిక్ మొబిలైజేషన్ అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి, మొబిలైజేషన్ కూడా ఎటువంటి పర్మిషన్ లేనందున మొబిలైజేషన్ చేయకూడదని చెప్పేసి పోలీస్ తరఫున పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎవరైనా మొబిలైజేషన్ చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో ఏదైనా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు లేదా స్లోగన్స్ మరియు ఎటువంటి బ్యానర్స్, రెచ్చగొట్టేటువంటి బ్యానర్స్ అటువంటి ప్రదర్శించకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకవేళ మేము పోలీసు వారు ఇచ్చేటువంటి ఈ సూచనలను పాటించకుండా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడని చెప్పేసి, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి సంబంధించి అనుమతులు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఫాలో కావాలని చెప్పేసి ఈ పబ్లిక్ని గ్రామాల నుంచి ఈ ప్రోగ్రాం దగ్గరికి తరలించకుండా ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా నాయకుల్ని కోరుతున్నాం. అదేవిధంగా పోలీసు వారికి సహకరించాలి. ఈ నెల అనగా జూలై 31వ తేదీ నెల్లూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నది. ఆ సందర్భంగా కొన్ని సూచనలు. ఈ కార్యక్రమంలో 2 ప్లేసుల దగ్గర పరామర్శకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ పరామర్శల వల్ల మ్యాప్ గాదరింగ్ కానీ మాప్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్గనైజింగ్ కానీ లాంటి విషయాలకు మాత్రం పర్మిషన్ తీసుకోలేదు. కావున ఇక్కడ మండల లెవెల్లో నాయకులు కానీ జిల్లా లెవెల్లో నాయకులు కానీ ఎటువంటి మాప్ గ్యాదరింగ్ కానీ మాప్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్గనైజింగ్ కానీ లాంటివి చేయటం నిషేధం అండి. అదేవిధంగా ఏదైనా ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ లాంటి ఏదైనా వైలెన్సెస్ క్రియేట్ అయ్యే విధంగా ప్రదర్శించడం కానీ, ఇంకో విధంగా ప్రెస్ మీట్లలో కానీ ఇంకో విధంగా కానీ ఏదైనా వ్యాఖ్యలు చేసి ఇరు వర్గాల మధ్య ఘర్షణ లేవెత్తే విధంగా ప్రవర్తించడం కానీ అలాంటివన్నీ నిషేధం అండి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో 2-3 దగ్గర ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి ఉన్నతాధికారులు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో చెక్ పోస్టులు నడుస్తున్నాయి. అదేవిధంగా కోవూరులో కూడా సాలిచింతల్లో ఒకటి, వెంకటేశ్వరం ఫ్లైఓవర్ దగ్గర ఒకటి 2 చెక్ పోస్టులు నడుస్తాయండి. ఈ నెల అనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 చోట్ల పరామర్శలకు పర్మిషన్ తీసుకున్నారని, మాబ్ గ్యాదరింగ్కి కానీ మాబ్ మొబిలైజేషన్కి కానీ ఎక్కడా కూడా అవకాశం ఉండకూడదు అంటున్నారు. అలాగే ర్యాలీలకి అవకాశం లేదు, అలాగే పబ్లిక్ స్పీచ్లకు అవకాశం లేదు, ఎలాంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఎలాంటి బ్యానర్స్ కానీ పోస్టర్స్ కానీ ఉండకూడదు, ఎలాంటి స్లోగన్స్ ఉండకూడదు. ఇలా కఠినమైనటువంటి ఆంక్షలు మేము అమలు చేస్తున్నాం. కేవలం పరామర్శలకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఇది పోలీసులు చెప్తున్న మాట. మరి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? చాలా పెద్ద ఎత్తున నోటీసులు ఇచ్చారు. సుమారుగా 2000 మందికి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి నాయకులందరి మీద కూడా
పూర్తిగా కంట్రోల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. హైవేలని బ్లాక్ చేస్తున్నారు. ఎవరెవరు ఎటువైపు నుంచి వచ్చే అవకాశం ఉందో తెలుసుకొని అక్కడ అన్ని కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లుగా తెలుస్తుంది పోలీసులు. మనం లోపల నెల్లూరు లోపల పరిస్థితి కూడా చూసాం. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరలో మొత్తం ఐరన్ ఫెన్సింగ్ వేశారు. ఐరన్ ఈ ఫెన్సింగ్కి సంబంధించినటువంటి తీగలల్లి మొత్తం పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో చాలా కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అక్కడ. మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మరి పోలీసుల ఆంక్షలు ఎంతవరకు ఫలిస్తున్నాయి, కార్యకర్తలు ఏమంటున్నారు, అసలు అక్కడ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈవెన్ మనం ఇప్పుడు చూస్తుంది హెలీప్యాడ్ ఎక్కడైతే ఉందో, హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కార్యకర్తలు కొంతమంది వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదంటూ ముందు నుంచే చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడెక్కడ మనకు కొన్ని బ్యానర్స్ కనిపిస్తున్నాయి, అక్కడ క్లియర్గా చూడొచ్చు. కొంతమంది అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పోలీసులు వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటడం కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో జగన్ అక్కడికి చేరుకోబోతున్నారు. మరొక 20-25 నిమిషాల సమయం ఉంది. 10:20కి హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి భారీగా చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం వరుసగా పోలీస్ జీపులు మనం చూడొచ్చు, పోలీసులు అక్కడ భారీగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడికి ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, పోలీసుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తున్నాయి, మరి వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు, నాయకుల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మీరు ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ మధ్య రెగ్యులర్గా అక్కడ ఫాలో అప్ చేస్తున్నారు. ఓవరాల్గా పోలీసుల ప్రయత్నాలు ఎలా ఫలిస్తున్నాయి, కార్యకర్తలు ఏమంటున్నారు, నాయకులు ఏమంటున్నారు? అంటే బేసిక్గా ఇప్పుడు హెలిప్యాడ్ దగ్గర మాత్రం పోలీసుల ఆంక్షలు పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి అయితే మనం కనపడుతుంది. పూర్తిగా కూడా హెలిప్యాడ్ ఉన్న ప్రాంతంలో ఎవరిని అనుమతి అయితే లేదు. కేవలం 10 మంది మాత్రమే, కంటే కూడా ఎక్కువగా ఎక్కడ అవకాశం లేదు అనేది చాలా క్లియర్గా ఉంది. వస్తున్న ప్రతి వైసీపీ నేతలను కూడా బండి ఆపి మరీ చెక్ చేసి ఇక్కడ లిస్టులో పేరు ఉంటే మాత్రమే లోపలికి అనుమతి చేసే పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో జగన్ 10:30 కల్లా కూడా హెలిప్యాడ్ దగ్గరికి చేరుకుంటారు. ఈ హెలిప్యాడ్ దగ్గర నుంచి నేరుగా మనం కానీ చూసుకుంటే ఈ హెలిప్యాడ్కి పక్కనే ఉన్న జైలు దగ్గరికి ఆయన వెళ్తారు. ఫస్ట్ జైలు దగ్గరికి వెళ్ళి జైలు దగ్గర ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. ఇక్కడ కూడా పోలీసు పెద్ద ఎత్తున ఉంది. మీడియాకు కూడా రిస్ట్రిక్షన్స్ పెద్ద ఎత్తున పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కొంత లోకల్గా ఉన్న మీడియా కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. అటువంటి సిచ్యువేషన్ జిల్లాలో లేదు. కేవలం లిమిటెడ్గా సెలెక్టివ్గా కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించే ప్రయత్నం స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఈ స్థానిక ఇన్ఛార్జిగా ఇప్పుడు ఎస్పీ దామోదర్ ఉన్నారు. దామోదర్ ఉదయం నుంచి కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే నెల్లూరు రూరల్ ఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు ఆయన చాలా గట్టిగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన కంట్రోల్లోనే ఈ మొత్తం కూడా హెలిప్యాడ్ కావచ్చు, జైలు కావచ్చు, మిగతా సిస్టమ్ అంతా కూడా. నెల్లూరు ఎస్పీ లీవ్ మీద ఉన్నారు. కొంత హెల్త్ బాగలేని కారణంగా ఆయన ప్లేస్లో ఒంగోలు ఎస్పీ దామోదర్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ దామోదర్ ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాళ్ళు లిమిటెడ్గా ఏదైతే 10 మంది అన్నారో అక్కడికి 10 మందిని కూడా పూర్తిగా తనిఖీ చేసి పలానా వ్యక్తి పేరు ఉంటేనే లోపలికి అనుమతించే ప్రయత్నం చేస్తారు. కొంతమంది కార్యకర్తలు వచ్చినా కూడా హెలికాప్టర్ దగ్గర నుంచి అనుమతి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే సబ్ జైలు ఉందో సబ్ జైలుకి కేవలం 3 అనుమతి మాత్రమే ఇస్తున్నారు. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మంది మాత్రమే. అంటే దాదాపుగా 113 మంది మాత్రమే జగన్తో రావాలి అనేది ఒంగోలు ఎస్పీ దామోదర్ ఇచ్చిన ఒక రూల్, ఇక్కడ పాస్ చేసిన రూల్. సో దానికి పోలీసు మొత్తం కూడా వ్యవహరిస్తోంది. ఇన్ఛార్జ్ ఎస్పీగా దామోదర్ వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ ప్యానెల్ మొత్తానికి ఘటంనేని శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. ఘటంనేని శ్రీనివాసరావు ఈ వ్యవహారాన్ని అంతా కూడా గట్టిగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సార్ అయితే చాలామంది ఇప్పటికీ హెలిప్యాడ్ దగ్గర కూడా దాదాపుగా 4 చెక్ పోస్టులని పెట్టారు. అది కూడా సుదీర్ ప్రాంతంలో
నే వెహికల్స్ ఆపేస్తున్న పరిస్థితి. వస్తున్న వెహికల్స్ని ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. వచ్చిన ఎక్స్ మినిస్టర్లను కూడా పేరు ఉందా లేదా, ఏదైతే కొంత సెటిల్గా సెలెక్టెడ్గా ఉన్న మెంబర్స్ ఎవరైతే ముందుగా పర్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడి నుంచి అనుమతి ఉంది అనేది చాలా క్లియర్గా మనం చూసుకుంటే హెలిప్యాడ్ దగ్గర ఎటువంటి పోలీసు ఉందో మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. దారి పొడుగున పోలీస్ కంప్లీట్గా ఇక్కడ ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా కంప్లీట్గా వ్యవహారాన్ని మొత్తం కూడా పోలీస్ తన కంట్రోల్లో ఉంచుకుంది. ఒకవైపు మనం ఉదయం చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర పోలీస్ ఏ విధంగా ఉందో అదేవిధంగా హెలిప్యాడ్ దగ్గర పోలీస్ చాలా గట్టిగా వ్యవహరిస్తోంది. మరోవైపు జైలు దగ్గర కూడా పోలీసు కంప్లీట్గా తన కంట్రోల్లో ఉంచిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఈ వ్యవహారాన్ని పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం పోలీసు చేస్తుంది. చాలామంది ఉన్నతాధికారులు అక్కడికి వచ్చిపోతున్నారు. అయితే హెలిప్యాడ్ దగ్గరికి మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా లిస్టెడ్ సెలెక్టివ్గా ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతించాలి అనేది పైన ఉన్న ఆర్డర్స్. కాబట్టి ఇక్కడున్న సిబ్బంది కూడా వాళ్ళ ఆర్డర్స్ని ఫాలో అవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ ప్రతి ఒక్కటి పకడ్బందీగా తనిఖీ చేస్తున్నారు. ఇందాక 2-3 వైసీపీ నేతలు నాతో మాట్లాడుతూ క్లియర్గా ఒక చెప్పారు, ఎక్కడ ఇంత నిర్బంధం మేము చూడలేదు, ఇటువంటి పరిస్థితులు మంచివి కావు అని చెప్పి డైరెక్ట్గా పోలీసులకే వైసీపీ నేతలు గట్టిగా మాట్లాడుతున్న సందర్భం కూడా ఇందాక జరుగుతున్న పరిస్థితి. అయితే ఇది ఇప్పుడు జగన్ మరి కాసేపట్లో ఒక 20 నిమిషాల్లో జగన్ ఇక్కడ ల్యాండ్ కాబోతున్నారు. జగన్ వచ్చిన తర్వాత ఇదే రిస్ట్రిక్షన్తో ఇదే నిర్బంధంతో జగన్ తన కాన్వాయ్ని వెళ్తారా, లేదు నెల్లూరు టౌన్లో పబ్లిక్ ఇప్పుడు మనం చూస్తున్నాం పోలీసులు అక్కడి నుంచి పబ్లిక్ వస్తున్న పోలీసులను కూడా క్లియర్గా దాన్ని ఆపే ప్రయత్నం క్లియర్గా చెప్తున్నారు. మీరు ఇటువైపు వచ్చేయడానికి లేదు అని చెప్పి గట్టిగా చెప్తున్న పరిస్థితి. గతంలో చాలా వరకు చూసుకుంటే నెల్లూరులో కొంత పోలీసులు జగన్ కార్యకర్తలని వీటిని అడ్డుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారనేదే చెప్పాలి. ఇప్పుడు వరకు అయితే యాజ్ పర్ నవ్ వరకు అయితే పోలీస్ కంట్రోల్లోనే వ్యవస్థ అంతా కూడా ఉంది. అయితే మరి జగన్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, జగన్ వచ్చిన తర్వాత ఈ మాబ్ ఎక్కడ రాబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు చెప్పలేము. కానీ ప్రస్తుతం వరకు పూర్తి నిర్బంధంలో పోలీస్ నిర్బంధంలో జగన్ పర్యటన నడుస్తోంది. ఈవెన్ హెలిప్యాడ్ దగ్గర కూడా కేవలం 10 మంది అంటే 10 మంది మాత్రమే అనుమతించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా క్లియర్గా ఈ వ్యవహారాన్ని నడుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బట్ ఇందాక కొంతమంది వైకాపా నేతలు కూడా అదే చెప్తున్నారు, మీరు మరీ ఇంత నిర్బంధం జరిగితే తర్వాత జరగబోయే పరిస్థితులు కూడా దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని డైరెక్ట్ పోలీసులకి చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. అటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే పైన నుంచి ఆర్డర్స్ని కింద ఉన్న ఉద్యోగులు వాళ్ళు ఆర్డర్స్ని ఫాలో చేయాల్సింది తప్పితే దాన్ని వేరే పరిస్థితులకి ఉండదు. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు వైకాపా కార్యకర్తలు మాట్లాడే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఎక్కడ ఘర్షణ వాతావరణం లేదు. కొంత శాంతియుతంగానే ప్రస్తుతానికి వ్యవహారం అయితే నడుస్తోంది. ఇంకా 20 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి దిగబోతున్నారు. దిగిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, లోపల జైల్లో ఎవరికి అనుమతి లేదు కాబట్టి జైల్లో అక్కడ ఎవరిని కలిసేది లేదు. కేవలం జగన్ జైల్లో కలిసిన తర్వాత ఇక ఈ రూరల్ ప్రాంతంలో నుంచి మెయిన్ సిటీలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. సో డెఫినెట్గా పోలీస్ తమ డ్యూటీలో భాగంగా వాళ్ళు ఏం చేయగలరో ఆ వ్యవహారాన్ని చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనపడుతుంది. అలాగే ఈ హెలిప్యాడ్లో చాలా క్లియర్గా చెప్పారు, కేవలం 10 మందికి మాత్రం. మీడియా మీద ఆంక్షలు ఎందుకంటే కొంతమందిని పంపించకపోవడం, ఇది ఎందుకు? ఏదైనా సమస్య ఉంటుంది అనుకుంటున్నారా మీడియా వాళ్ళు కూడా? కొంత డిస్టర్బెన్స్ ఉంది నందు, కొంత డిస్టర్బెన్స్ అయితే క్లియర్గా కనపడుతున్నాయి. అయితే మొదటగా జగన్ ఇక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి కూడా ఇక్కడ వద్దు అనేది కారణం ఏంటంటే, మనం చూస్తుంటే హెలిప్యాడ్ దగ్గర ఈ హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి. ఈ హైటెన్షన్ వైర్స్కి ఉన్న నేపథ్యంలోనే వైకాపా పార్టీ చాలా క్లియర్గా చెప్పింది ఇక్కడ వద్దు, ఈ ప్రాంతంలో మాకు ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే చాపర్ ఎయిర్ కావాలన్నా దిగాలన్నా ఈ ఎక్స్టెన్షన్ వైర్స్ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలోనే వద్దని కూడా చెప్పారు. అయినా కూడా మీరు ఇక్కడే తీసుకోవాలి, వేరే ప్రాంతంలో
ఇవ్వడానికి లేదు అని చెప్పి పోలీసులు తెగేసి చెప్పడంతో ఇంకా వేరే ఆల్టర్నేట్ లేక వైకాపా నేతలు వాళ్ళుగా ఈ రోడ్డు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా వేయించుకున్న పరిస్థితి చాలా క్లారిటీగా కనపడుతుంది. ఇదంతా కూడా చాలా వాళ్ళు ఓన్గా వేయించుకున్న పరిస్థితి. సో అక్కడున్న పొలానికి లేదు, ఆ పొలానికి హెలిప్యాడ్ దగ్గరికి ఏర్పాటుకి దానికి సంబంధించిన ఆహారం కావచ్చు, ఇప్పుడు ఈ వేసిన రోడ్డు కావచ్చు, ఇదంతా కూడా స్థానికంగా ఉన్న నేతలు, వైకాపా నేతలు తమ నాయకుడి కోసం నిన్న మొన్న వేసుకున్న నేపథ్యం. అయితే కొంత టెన్షన్ ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి అంటే జైలు చాలా రిమోట్ ఏరియాలో ఉంటుంది. అక్కడి నుంచి టౌన్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, జగన్ని ఏ విధంగా అక్కడ రిసీవ్ చేసుకుంటారో, అక్కడి నుంచి జగన్ నేరుగా తిరిగి లోపలికి అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంత దూరం వెళ్ళేటప్పుడు జగన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. నందు ఇప్పటికైతే పోలీసు చాలా స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు ఉదయం నుంచి మనం చూసుకుంటాం ఎక్కడికక్కడ తమకి ఆదేశాలు ఏ రకమైన ఆదేశాలు ఉన్నాయో ఈ ఆదేశాల ప్రకారం క్లియర్గా వాళ్ళు తమ విధుల్ని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్గా ఇక్కడ 10 మందికి మాత్రమే చెప్పారు. ఆ 10 మంది పేర్లు ఏవైతే ఉంటాయో ఆ 10 మంది పేర్లనే లోపలికి అనుమతించే ప్రక్రియ చేస్తున్నారు. వాళ్ళతో పాటు వచ్చిన అనుచరులు కావచ్చు, మిగతా వాళ్ళని మొహమాటం లేకుండా ఆపి మీరు దిగాలి, మీ పేర్లు లేవు, ఇక్కడ ఉన్న పేర్లకు మాత్రమే లోపల అనుమతి ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఎస్, వాళ్ళు ముందుగానే చెప్పారు 10 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది, తద్వారా మిగతా వాళ్ళకి అనుమతి లేదు అని చెప్పిన పరిస్థితుల్లో ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర 10 మందికి, ఇక జైలు దగ్గరికి 3 అనుమతిస్తారా లేదా చూడొచ్చు. మాజీ మంత్రి వైఎస్ అనిల్ వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి అనిల్ని ఇక్కడ పోలీసులు మనం చూస్తున్నాం. ఇక్కడ అనిల్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తే ఇక్కడ అనిల్ని ఆపి పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. లిస్టు పేరు అడుగుతున్నారు. తర్వాత పేరులో ఉన్న లిస్ట్ అంతా కూడా ఎవరెవరు ఉన్నారు లేదు అనేది ప్రయత్నం అయితే చేస్తున్న సార్. సో పోలీసులు అనిల్ కార్యాలయం వెనకాల పోలీసులు పడుతున్నారు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు అనిల్ వాహనాన్ని పోలీసులు నేరుగా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా ఎదురుగా మధ్యలో పోలీసులు ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అనిల్ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయిన నేపథ్యం మనం చూసాం. ఎక్స్క్లూజివ్గా RTV లైవ్లో మనం చూస్తున్నాం. మాజీ మంత్రి అనిల్ కుమార్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు మా పేర్లు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనిల్ కుమార్ అక్కడి నుంచి నేరుగా లోపలికి వెళ్ళిపోయారు. సో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకి కనబడుతుంది. అనిల్ చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ఉన్న ఆహారంతో ఇమ్మీడియట్గా నేరుగా ఆ వెహికల్ వెళ్ళిపోతుంది. మనం చూసే ఎంతమంది పోలీసులు ఆయన ఆపే ప్రయత్నం చేసినా అది వీలు కాల. సో అక్కడ హెలిప్యాడ్ దగ్గర బయటకు మాత్రం అనిల్ని ఆపే ప్రయత్నం చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొంత దూరంలో మాత్రం అనిల్ని అక్కడ వెహికల్ని నిలిపివేశారు. మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. నందు మాజీ మంత్రి అనిల్ వాహనాన్ని పోలీసులు అక్కడ ఆపి నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడి నుంచి అనిల్ కూడా దిగి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ పోలీసులు ముందు తనిఖీలు అంటే ఆయన చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నారు, మా నాయకుడి దగ్గరికి మేము వెళ్ళడానికి ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి అనేది ఆయన పోలీసులతో వాగ్వివాదం చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయన నేరుగా తన వాహనంతో వెళ్ళిపోయిన నేపథ్యం మనం చూసాం. ఇదే వాహనాన్ని స్థానిక ఇక్కడ కంట్రోల్ చేస్తున్న పోలీసులు ప్రదీప్ వీళ్ళు ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాన్ని ఏ విధంగా చూస్తారో, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి, ఇందాక చాలామంది మంత్రుల్ని ఇలాగే ఆపే ప్రయత్నం చేశారు, చాలామందిని నాయకుల్ని వెనక్కి పంపించారు, కేవలం పేర్లు ఉన్న వాళ్ళ లిస్టు మాత్రమే ఉండాలి అని చెప్పారు. ఆ దిశగానే ఈ ప్రయత్నం అంతా కూడా జరిగింది. ఇప్పుడు అనిల్ వాహనాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అనిల్ లెక్క చేయలేదు, అక్కడ పూర్తిగా తన పేర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడున్న ఈ ఈక్వేషన్ని దీన్ని ఎలా చూస్తారు పబ్లిక్? సేమ్ తర్వాత జరగబోయే జగన్మోహన్ రెడ్డి రాకముందు ఇటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత
ఫర్దర్గా ఏ సిచ్యువేషన్స్ ఉంటుందో చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఒకవైపు పోలీసులు ఆపాలని గట్టిగా ప్రయత్నించినప్పటికీ కూడా మాకు అక్కడ ఏం జరిగింది అనేది కొంచెం క్లియర్ గా అర్థం కాలేదు. కాన్వర్సేషన్ పోలీసులకి అనిల్ కుమార్ గారికి మధ్యలో, అంటే వాళ్ళు లిస్ట్ చెక్ చేశారు, ఏదో డిస్కషన్ జరుగుతున్నప్పుడు అనిల్ గారు ఒక్కసారికి వెళ్ళమన్నారు, కారు కొంచెం దూకుడుగా వెళ్ళిపోయింది, పోలీసులు ఆపే ప్రయత్నం జరిగింది. అంటే లిస్టులో ఆయన పేరు లేదా, లేకపోతే ఇంకా ఏమైనా చెప్పబోయారా పోలీసులు? ఏం జరిగింది అక్కడ? లిస్ట్లో ఆయన పేరు ఉంది, కాకపోతే ఆ వెనక సీట్లో ఉన్న 4 పేర్లలో వాళ్ళందరినీ కిందకి దిగమని చెప్పే ప్రయత్నం చేసింది పోలీసు. దానికి ఆయన నిరాకరించారు. ఆయన నేరుగా ఆ వాహనాన్ని దూకుడుగా ముందుకి సాగించి వెళ్ళిపోయారు. అప్పటికి పోలీసులు, మధ్యలో ఉన్న పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఆయన వాహనం ఆగల, నేరుగా వెళ్ళిపోయింది. ఇంకా ముందుకి వెళ్ళాలనే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా తన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేసినా ఆయన ఎక్కడ ఆగల, నేరుగా హెలిప్యాడ్కి వెళ్ళిపోయారు. బహుశా వెనకాల కొంతమంది తన కార్యకర్తలతో ఉన్నట్టుంది, అది బ్లాక్ దీంట్లో కాబట్టి పూర్తిగా వెనకాల ఎంతమంది ఉన్నారు, కానీ అనిల్ పేరు ఖచ్చితంగా ఉంది. కొన్ని వాహనాలు కూడా కొంతమంది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నందు, చాలా వరకు ఇటువంటి సిచ్యువేషన్స్ మరి ఎలా ఉండబోతున్నాయి? పోలీసులకి కొంత కష్టం ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు, టఫ్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైన అంశాలు ఎదురవుతాయి. పోలీసులకు సంబంధించిన కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీస్ తన వాహనాన్ని కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ప్రతి ఇటువైపుగా వెళ్ళే వాహనాలను కూడా పోలీసు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా పై అధికారులతో మాట్లాడి మాత్రమే ఇక్కడి నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు వెనకాల కొంతమంది ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కూడా ఎక్కడ ఆపే ప్రయత్నం చేయట్లా. వాళ్ళని కూడా ఇక్కడ తనిఖీలు చేసే పరిస్థితి క్లియర్గా ఉంది. తనిఖీలు చేసి మాట్లాడి అవసరం అనుకుంటే వాళ్ళకి ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉంది అంటేనే వాళ్ళకి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్పితే మిగతా ఎక్కడ కూడా అనుమతి లేవు. సో చాలా వరకు చూడొచ్చు, ఎమ్మెల్సీ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సార్, ఉదయం నుంచి మీ నాయకుల మీద పెద్ద ఎత్తున రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరిని లోపలికి పంపించట్లేదు. నెల్లూరు మొత్తం కూడా పోలీసుల అష్టదిగ్బంధంలో ఉంది. మీ నాయకుడు మరి కాసేపట్లో రాకపోతున్నారు, ఎలా ఉండబోతుంది? ప్రజలను ఎవరు ఆపగలుగుతారండి? ఏ పోలీసు ఎవరు ఆపితే ప్రజలు ఆగరు. గతంలో మనం ప్రకాశం జిల్లాలో పొదిల్లో చూసాము, చిత్తూరులో చూసాము, గుంటూరులో చూసాము, అన్ని ప్రదేశాల్లో చూస్తూ ఉన్నాం కదా. హెలిప్యాడ్ పైన హెలికాప్టర్ ఎప్పుడైతే పైన కనపడతాయో ఆ రెక్కలు ఆటోమేటిక్గా జనం ఎక్కడికక్కడ వచ్చేస్తారు. దాని గురించి ఏం ఆలోచన? మీరు చూసిన పొదిలి వీటన్నిటి కంటే కూడా ఇప్పుడు ఈ నెల్లూరులో జరుగుతున్న పోలీసు ఆంక్షలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయని మీ నాయకులే మాట్లాడుతున్న పరిస్థితి. అన్ని చోట్ల పెట్టారు, ఇది అన్ని చోట్ల ఉన్నాయి. జనం కూడా దాన్ని బట్టి వస్తూ ఉన్నారు, అదేం ప్రాబ్లం లేదు అనుకోవడం. అయితే ప్రజలు ఆటోమేటిక్గా వచ్చేస్తారు, దాని గురించి పెద్ద ఇష్యూ లేదు. క్లియర్గా కూడా మనం కానీ చూసుకుంటే ఒకసారి సార్ ఒక్క నిమిషం, పోలీసులు మిమ్మల్ని మీ పేర్లు అవి చెక్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ వాహనంలో వెనకాల ఉన్న వ్యక్తుల్ని దించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా పోలీస్ ఎక్కడ కూడా ఉన్న పేర్లు మాత్రమే చెప్తున్నారు తప్పితే మిగతా వాళ్ళని ఇక్కడ నుంచి అనుమతించేది లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు దిగాల్సిందే క్లియర్గా. ఎమ్మెల్సీ వాహనంలో వెనకాల ఉన్న వ్యక్తుల్ని కిందకి దించే ప్రయత్నం చేసేశారు. ఆల్మోస్ట్ ఆల్ వైకాపా ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యవహారం మనం క్లియర్గా ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇక్కడున్న వాహనాలని, ఇక్కడున్న నాయకుల్ని ఎలా దించి వేస్తున్నారు. పూర్తిగా కూడా క్లియర్గా దించి ఇక్కడి నుంచి కేవలం పేర్లు ఉన్న వ్యక్తుల్లో ఒక ఎమ్మెల్సీ పేరు మాత్రమే ఉంది కాబట్టి ఆయనకొక్కరికి అనుమతించే పరిస్థితి చూస్తాం. సో మీరు ఇప్పుడు చూసారు, మీ వాహనంలో ఉన్న వ్యక్తులను కూడా కొంతమందిని దించేసిన పరిస్థితి. అంటే పోలీస్ తన డ్యూటీ తను చేస్తుంది, తనకు ఆదేశాలు ఏమన్నాయో అది చేస్తుంది. ఎలా అంటే ఇంత రిస్ట్రిక్షన్స్ అవసరమని అనుకుంటున్నారా? గతంలో ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 1 year నుంచి ప్రతి చోట ప్రతి జిల్లాలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ ఆగింది లేదు. వీళ్ళు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నా కార్యక్రమాలు కానీ జనం కానీ జగన్ చూడడానికి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చలవిడిగా వస్తూ ఉన్నారు. దాని గురించి అసలు ఆలోచన లేదు, ఏది ఆగదు ప్రజాస్వామ్యంలో. సో ఆయన చాలా క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నారు, పోలీసులు కొంత ఆపితే ప్రయత్నం చేయొచ్చు, బట్
ఎక్కడ కూడా ఆగే పరిస్థితి అయితే ఉండదు అని